మీ అందరికీ శుభవందనం తెలియజేస్తా ఉన్నా. నా పేరు రెవరెండ్ బొకునేల మోషే గారు. మాది ఇందుపల్లి గ్రామం, ఉంగుటూరు మండలం, కృష్ణా డిస్టిక్. యూట్యూబ్ ఛానల్లో సువార్త గాయకులు ఆశీర్వాదం గారు, పాస్టర్ గారు వారు చనిపోయారని తెలిసి ఎంతో మరి విచారణ బాధాకరంగా ఉన్నది. స్వార్థ గాయకుల ద్వారా దేవుడు ఆత్మీయ జ్ఞానం ద్వారా అనేకమైన పాటలు వారి ద్వారా వ్రాసి అనేకమైన చోట్ల మరి దేవుడు ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా దైవ సేవకుల్ని వాడుకున్నారు. మరి నాకు దైవ సేవకులతో దాదాపు 10 సంవత్సరాల దాకా వారితో సత్సంబంధం ఉన్నది. వారి యొక్క పాటలంటే నాకు చాలా ఇష్టం. దాదాపు పెద్దపూడి, కూచిపూడి పరిసర ప్రాంతాల్లో ఇస్మాయిల్ గారు, నా కుమారుడైన ఇమాన్యుల్ గారు, రెవరెండ్ పాస్టర్ ఇమాన్యుల్ గారు, అలాగే కౌలేశ్వరం, గడ్డిపాడు, అమినాపురంలో దైవ సేవకులు మా ఆత్మీయ తండ్రి గారు, అది కుందేటి సోమన్ రాజు గారు, పాస్టర్ గారు ద్వారా మరి వారు స్వార్థ గాయకులు ఆశీర్వాదం గారు నాకు పరిచయం అయ్యటం జరిగింది. వారి పాటలు చాలా అద్భుతకరమైన పాటలు పాడి ఉన్నారు. మరి తర్వాత ఆశీర్వాదం గారిని మరి ముక్కుపాడు పండు గారి యొక్క మీటింగ్స్లో కలవటం జరిగింది. అంతేకాదు వారు అనేకమైన పాటల పుస్తకాలు మరి పండు గారి ద్వారా వేల మందికి పాటల పుస్తకాలు అందించడం జరిగింది. క్రీస్తు మధుర గానములు అనే పాటలు అనేక మంది మరి పండుగారి ద్వారా ఫ్రీగా వారి యొక్క జ్ఞానం ద్వారా రచించిన పాటలు పుస్తకం ఫ్రీగా ఇచ్చారు. నేను కూడా ఎంతో సంతోషించాను. వారితో కొద్దిసేపు నేను గడపడం జరిగింది. వారు సాక్ష్యం తెలియజేశారు. మరి బాబు గురించి కూడా వారు ప్రార్థన చేశారు. వారిని కలుసుకున్నప్పుడు ఏంటన్నా ఇలా ఉన్నారంటే కొంచెం అనారోగ్యంగా ఉన్నది, అయినా కానీ దేవుడు స్వస్థపరిచి మంచి ఆయన పాత్రగా గాయకులుగా దేవుడు వాడుకుంటున్నాడు అన్నప్పుడు నాకు ఎంతగానో చాలా సంతోషం వేసింది. మరి బాబు, నేను, ఫ్యామిలీ అందరూ కూడా ప్రార్థన చేయించుకున్నాం. ప్రాముఖ్యంగా వారు రాసిన పాటల్లో నుంచి ఈ పాట నాకు చాలా హృదయాన్ని హత్తుకుంది. ఈ క్రీస్తు మధుర గానములో నుంచి 29వ పాట. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావ ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు, ఎందుకు ఈ ఘోర పాపిని చేరదీశావ ప్రభువా. మరి ఆయన పాటలు, ఈ పాట చాలా హృదయాన్ని, యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో చనిపోయినప్పుడు ఏ విధంగా ఆయన దేవుని యొక్క జ్ఞానం బట్టి వ్రాశారు. ఆ పాట చాలా హృదయాల్ని కదిలించిన పాట. ఆయన నోటి నుంచి వచ్చిన పాటలు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి అనేక మంది హృదయాల్ని కదిలింపచేసినాయి. ప్రాముఖ్యంగా వారు ప్రభువును పిలుచుకున్నారు కనుక వారి యొక్క సంతానం మనవుల్లో నుంచి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పేసి వారి కుటుంబాలకి, అలాగే వారి రక్త సంబంధులకి, ప్రతి ఒక్కరు కూడా వారి అభిమానులందరూ కూడా మరి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు ఇంకా వారి కుటుంబంలో నుంచి దేవుడు ఆశీర్వాదం గారు వారి కుటుంబంలో నుంచి, అలాగే ఆశీర్వాదం గారి లాగా అనేక మంది గాయకులని దేవుని యొక్క పరిచయం కోసం పరిశుద్ధత లేదే, అయినా నన్ను
ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేర తీసావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేర తీసావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధ